హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, రిమోట్ ప్రొఫైల్‌కి సంబంధించి ఒక మోస్ట్ రీసెంట్ రిలీజ్ అయిన అండ్ ఇంట్రెస్టింగ్ జాబ్ రోల్ యొక్క అప్డేట్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్‌గా ఈ కంపెనీ యొక్క కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చండి. సో ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. సో వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్‌లోకి వెళ్తే, క్యాక్టస్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా హెచ్ఆర్ కేటగిరీకి సంబంధించి ఇంటర్న్ టాలెంట్ అక్విజిషన్ పొజిషన్‌కి ఈ కంపెనీలో చాలా రీసెంట్‌గా హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఈ జాబ్ యొక్క అప్డేట్ వచ్చి ఓన్లీ ఫ్యూ అవర్స్ అయితే అయిందండి. సో మోస్ట్ రీసెంట్ అప్డేట్ అండి. సో డైరెక్ట్‌గా మనం ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పొజిషన్ రిమోట్ ప్రొఫైల్‌కి సంబంధించింది. సో కంప్లీట్‌లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చండి. అండ్ ఈ పొజిషన్ ఇంటర్న్‌షిప్ కేటగిరీకి సంబంధించిందండి. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఈ ఇంటర్న్ ఫుల్ టైమ్ జాబ్ రోల్‌గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఈ ఇంటర్న్‌షిప్‌లో కూడా మనం రిమోట్‌లీ వర్క్ అయితే చేసుకోవచ్చు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ 3 మంత్స్ వరకు ఉంటుంది. అండ్ ఆల్సో ఈ ఇంటర్న్‌షిప్‌లో మనకు స్టైపెండ్‌ను కూడా ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ డీటెయిల్స్ క్లియర్‌గా చూసుకోవచ్చు. మంత్లీ 12,000 వరకు ఈ కంపెనీ స్టైపెండ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఫుల్ టైమ్ జాబ్ రోల్‌కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి 3.2 ఎల్‌పిఏ నుంచి 4.8 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుందండి. సో ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, సెలెక్ట్ అయిన వాళ్ళు కంపెనీ యొక్క హెచ్ఆర్ టీమ్‌తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో కంపెనీ యొక్క ఆల్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌కి సంబంధించి ఈ టీమ్‌కి సపోర్ట్‌ను అందించాలండి. సో డిఫరెంట్ జాబ్ బోర్డ్స్ అండ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ నుంచి క్యాండిడేట్స్ యొక్క ప్రొఫైల్స్‌ను రివ్యూ చేయడము, స్క్రీనింగ్ క్యాండిడేట్స్, ఇంటర్వ్యూస్‌ను కండక్ట్ చేయడము, జాబ్ పోస్టింగ్ అండ్ జాబ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌ను అప్డేట్ చేయడము, డాక్యుమెంటేషన్ వంటి వాటికి సంబంధించి ఈ పొజిషన్ యొక్క కీ రోల్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా చూసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. సో డిగ్రీలో హెచ్ఆర్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్‌కి సంబంధించి డిగ్రీ ఉన్నవారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఎనీ డిగ్రీ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. సో ఎటువంటి ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదండి. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. సో మెయిన్‌లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఫుల్లీ రిమోట్ ప్రొఫైల్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో కాంపెన్సేషన్ అండ్ సాలరీ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్‌కి సంబంధించి ఫస్ట్ స్టెప్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్‌లీ ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రెస్‌ను టైప్ చేసి ఇక్కడ టిక్ చేసి నెక్స్ట్‌ను క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ పొజిషన్‌కి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుందండి. సో చాలా సింపుల్‌గా మనం ఈ అప్లికేషన్‌ను ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ జాబ్ పోస్టింగ్ టైం కూడా చూసుకోవచ్చండి. చాలా రీసెంట్‌గా ఈ అప్డేట్ అయితే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయింది. సో చాలా సింపుల్‌గా మనం ఈ అప్లికేషన్‌ను ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చండి. సో ఫస్ట్‌లీ ఇక్కడ మీ రెజ్యూమ్‌ని అప్లోడ్ చేసుకోండి. అండ్ రెజ్యూమ్‌ను అప్లోడ్ చేసుకున్న తర్వాత ఈ పోర్టల్‌లో మీరు ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పొజిషన్‌కి సంబంధించిన షార్ట్ లిస్ట్ డీటెయిల్స్ కానివ్వండి, ఇంటర్వ్యూ షెడ్యూల్స్ కానివ్వండి, అప్లికేషన్స్ యొక్క స్టేటస్ వంటివి ఈ అకౌంట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో మీ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రెస్‌ను టైప్ చేసి న్యూ పాస్వర్డ్స్‌ను సెట్ చేసుకోండి. సో నెక్స్ట్ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, ఫోన్ నంబర్ వంటి డీటెయిల్స్‌ను ఫిల్ చేసి మీ అడ్రెస్ డీటెయిల్స్‌ను కూడా మెన్షన్ చేసుకోండి. లైక్ కంట్రీ, స్టేట్, సిటీ వంటివి ఫిల్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ ఇక్కడ నేషనాలిటీ ఆప్షన్‌లో ఇండియన్ అని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌ను కూడా ఫిల్ చేసి ఈ పొజిషన్ గురించి మీకెలా తెలిసిందో ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం కంపెనీ వెబ్‌సైట్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి
అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. సో, చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అంటే ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.